హాయ్ అండి. ఈరోజు వీడియో బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ చేసే విధానం. ముందు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు కోసుకొని బంగాళదుంపలు కూడా కోసుకున్న తర్వాత ఉప్పు వేసి కారం 2 స్పూన్లు కారం వేసాను నేను, 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుని అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వీటెక్కిన తర్వాత పలవాకు, జీలకర్ర, ఉల్లిపాయల ముక్కలు చిన్నగా కోసుకుని బాగా వేపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేయాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ముందు వంకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసా కనుక తగ్గించి వేసుకోవాలి చూసుకుని. బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి మనం ఉప్పు కారం అన్నీ పట్టించి ఉంచుకున్న వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి తిప్పాలి, బాగా కలపాలి. ఆయిల్ పట్టే వరకు కలపాలి. ఇలా ఉప్పు కారం అన్నీ బంగాళదుంపలకు పట్టించడం వల్ల బాగా నీట్గా ఉడుకుతుంది. వాటర్ వేసుకోవాలి, సమానంగా ఉడుకుతుంది. ఇలా కుక్కర్లో వండుకుంటే బంగాళదుంప మెత్తగా ఉడుకుతుంది కనుక మనం ఉప్పు కారం పట్టించి ఉంచుకున్నాం కంటరెక్కకుండా వంకాయలు బాగా కలపాలి. మూత పెట్టి 3 విజిల్ వస్తే సరిపోతుంది. కూర రెడీ అయిపోయింది. మటన్ కూరలా ఉంటుంది, ఈవెన్గా ఉడుకుతుంది. ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల బంగాళదుంపలు వంకాయ కంటకుండా కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కడాయిలో వండుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి.